గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. చూసారండి, నడిచి రావాల్సిన ఆయనేమో వీల్ చైర్ లో వచ్చాడు, వీల్ చైర్ లో రావాల్సిన నేనేమో నడిచి వచ్చాను. చిన్నబాబు మీరేంటి షూ పట్టుకొచ్చారు చేత్తో? మీ ఇద్దరు నడుచుకుంటూ వస్తుంటే హాస్పిటల్ కి దారేదన్నట్టుగా ఉంది, అత్తారేట్లా లేదు. కనీసం ఏమైనా చూపిస్తే రిజిస్టర్ అవుద్దని. అయ్యగారు లండన్కి వెళ్తూ ఉంటారు కదా మెత్త మాటలు, లండన్కి వెళ్తే ఏం కావాలండి? ఏం అవసరం లేదో చెమ్ముంటే చాలు, అలా వెళ్ళి ఇలా వచ్చేయచ్చు. మీరు సీరియల్ ఆర్టిస్ట్ కాదు, సీరియల్ కిల్లర్. నేను సీరియల్ కిల్లర్నే, నువ్వు శ్రీదేవికే కిల్లర్వి. అరే నేను ఇప్పుడు డల్లుగున్నాను. మీరు వచ్చినప్పుడే అందరూ డల్ అయిపోయారయ్యా. ఎందుకు తాత డల్లుగా ఉన్నావు? నా కూతురు కావాలరా. ఈ వయసులో పుట్టరు, ఈ వయసులో పుట్టరు. ఎందుకు తాత డల్లుగా ఉన్నావు? చెప్పు తాత, తాత చెప్పు తాత. చెప్తావు. ఇంత ఆస్తుండి ఎక్కడో చిన్న లోపం. యాక్టింగ్ యాక్టింగ్. మీ అత్తని తీసుకురారా. అప్పుడు ఎప్పుడో పంపించావు, మళ్ళీ తీసుకురావంటే ఎలాగా? ఏదో చేయరా, నీ దండం పెడతా, నా కూతుర్ని చూడాలని ఉందిరా. అత్తని తీసుకురావాలి, నా ఒక్కడి వల్ల అవ్వదు కానీ. కాదు భయ్యా, మన సీరియల్ అయిపోయిందా? లేదు భయ్యా. మరి ఇక్కడ చేస్తున్న పర్ఫార్మెన్స్ నా ఒక్కరి వల్ల అంటే కష్టం కానీ నా ఫ్రెండ్స్ రావాల్సిందే. మరి పిలవండి. నరేష్ బాబు, మీ ఫ్రెండ్స్ తండ్రి కొడుకులా? వాళ్ళు అలా చెప్పుకుంటారంటే ఫ్రెండ్స్ అని. నీకు ఎందుకు ఓటు హక్కుందా? ఆడి ఓటక్కుంది, నీకున్నా రెండు ప్లాంటేషన్ డయాలసిస్. ఇలా రోగాల గురించి చెప్పుకుంటారు. అసలు మాకని పెద్ద రోగం నీదే. అయ్యరా దేనికి పిలిచావు? ఎప్పుడు వెళ్ళిపోయిన అత్తని తీసుకురమ్మంటున్నారా? మీ అత్తలు వెళ్ళిపోయింది, దేనికి వెళ్ళిపోయింది? ఇష్టం లేని లాడ్ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఈఎంఐ ఉందండి మీకు? దేనికి? ఇన్స్టాల్మెంట్ లో డైలాగ్ చెప్తుంటే. ఏ ముసలోడా, ఇప్పుడు మీ కూతురు వస్తే నువ్వు నించుంటావు సంతకి? కూతురు వచ్చినప్పుడే కాదు, ఇప్పుడు కూడా నిల్చుంటా. తాతకు డయాలసిస్ అనుకుంటున్నాను నేను. నేను లేపగలను, కానీ నేను లేస్తే ఈడెక్కడ కూర్చుంటాడు అని నేను కూర్చుంటా ఫిక్స్ అయ్యి. తాత నువ్వు డ్రామా చేయకుండా ఉంటే బెటర్ అనిపించింది. నువ్వేం కంగారు పడద్దు, నీ కోరిక నేను తీరుస్తా, అదేనా? నా కోరికలు తీయడానికి పిఏ ఉంది. తాత నువ్వేం కంగారు పడద్దు, నీ కోరిక నేను తీరుస్తా. నా కోరికలు తీర్చడానికి పిఏ ఉంది, కానీ ఆవిడ కోరికలు తీర్చట్లేదంట. ఈ మామూలు ముసలుడు కాదు, మిర్జాపూర్ ముసలుడు. అవును మొన్నా బాబు. అవన్నీ కాదు కానీ మంచిగా బిజినెస్ క్లాస్ వెళ్ళాలి, ఫ్లైట్ టికెట్ డబ్బులు. బయటికి వెళ్తే టెంపో ఉంటది, అందులోనే వెళ్ళాలి నువ్వు. టెంపో కాదు, నిజంగా ఇలా చేస్తే నేను టెంపుల్కి వెళ్ళాలనిపిస్తుంది అన్న నాకు. నీ అమ్మాయిని తీసుకోవాలంటే నా కూతురికి నాటకాలు పిచ్చి బాబు, అది లేచిపోయింది కూడా నాటకాలు ఆడుతోటి. నువ్వు నాటకం ఆడుతావు అంటే ఖచ్చితంగా వస్తుంది. అయ్యగారు అమ్మాయి లేచిపోయే ముందు మీరు ఏమైనా నాటకం వేశారా? ఇప్పుడేంటి వెళ్ళిపోయిన మీ అత్తని తీసుకొని రావాలి అంతే కదా? అయితే ఒక పని చేద్దాం, మనకు తెలిసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది, అందులో చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు, మీ అత్తని తీసుకొచ్చేద్దాం. ఓకేనా? ఆయనకి గుర్తు పట్టేసినట్టుంది, వాటర్ ఇమ్మంటారా? అరే ఆ శ్రీదేవి డ్రామా కంపెనీకి ఫోన్ చేయి. టింగ్ టింగ్ టింగ్. హలో ఎందుకు పిలిచారు మమ్మల్ని? ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే అత్తారింటికి దారేది. అర్థమైపోయింది. నేను నదియా, తన సమంత. నేను పవన్ కళ్యాణ్. అయితే ఇది క్యాన్సిల్. ధమాకా సినిమా చూసారా మేడం? ఇంకా చూడలేదు రామ్ ప్రసాద్. చూసింటాం, కొంచెం బాగా వేశారు డాన్స్ మేడం. ఏం మాట్లాడుతున్నా? మేడం పట్టుకోవాలంత మాట్లాడతావా? అవి చూసినా బాగా అయిపోయేది. మ్యాటర్ అంటే ఈ ముసలోడు కూతురు లవ్ చేసుకుని వేరేవాడు తెలిపింది. అమ్మాయికి నాటకాలు అంటే పిచ్చి, మన నాటకం వేసుకుని ఆ కూతురు తీసుకొని రావాలి. అయినా మేడం ఆయన ఫేస్ చూస్తే కూతురే కాదు పెళ్ళం కూడా వెళ్ళిపోయినట్టుంది.
సో మేమందరం నాటకాలు వేసి ఆయన కూతురు తీసుకొని రావాలి కాబట్టి కంపెనీ కావాలి కదా. అవును. గర్ల్స్ అండ్ బాయ్స్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చేయండి. టాబ్లెట్ ఏమన్నా ఆవిడికి పొద్దున్నే నడువు నొప్పి వచ్చినట్టున్నది. అరే నువ్వు వేసుకున్నావా 5 minutes కి ఒకసారి షుగర్ టాబ్లెట్? నీకు కూడా తెచ్చాను 2. 2 అంటే సరిపోవురా, ఒక 4-5 కావాలి. మైక్ ఉంది కదా, ఏది పడితే అది మాట్లాడకూడదు, పేలేదు మాట్లాడదు. ఎందుకు పిలిచు? ఆంటీని తేవాలరా. అమ్మాయిలు అయిపోయారు, ఇప్పుడు ఆంటీల దగ్గర తగులుకున్నావు నువ్వు. కాదురా, మన రెడీ రే నరేష్. అది నేను చేస్తానయ్యా. ఇంతకీ నీకు ఏం కావాలి? మన అర్థం తీసేవాలి. నలుగురు ఉన్నారు మన దగ్గర. నీ అత్తలు కాదే. ఇగో అత్తలు కావాలన్నా భార్యలు కావాలన్నా మన దగ్గర ఉన్నారు. పిల్లలైతే పెద్ద కుటుంబమే ఉంది. నాకు అన్నీ చూసి నీకు పెద్ద విలేజే ఉంది నీకు. కానీ అన్నా ప్రసాద్ అన్న, అసలు నాటకాలంటే ఏంటన్నా? కోడికాలు మేకకాలు అంటారు కదా, అలా నాటకాలు. ఎందుకో ఈ మధ్య పంచప్రసాద్ కూడా వర్కౌట్ అవ్వట్లేదు అనిపిస్తుంది. నాకైతే నీది ఫస్ట్ నుంచి అవ్వట్లేదు అనిపిస్తుంది. రామ్ ప్రసాద్ అమ్మా చెప్పు. స్కిట్ లో నన్ను ఎప్పుడు పెడతారు? నీ స్కిట్ లో నేను పెట్టుకుంటే నా స్కిట్ ఎక్కడో పెట్టుకోవాలి, అప్పుడు తీసుకెళ్ళి. రామ్ ప్రసాద్ నాకు నాటకాలు అంటే చాలా ఇష్టం. రంగస్థలంలో రంగమ్మత్తగా నన్నే అడిగారు తెలుసా? అలాగైతే నేను రంగమ్మత్తనే అడిగా. ఏంటి? అదే క్యారెక్టర్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పూలమ్మ మల్లె పూల కొమ్మ. రాఘవ గారు, కొత్త సంవత్సరంలో మీ కోరికలు ఇలా తీరిపోతున్నాయా? ఏంటో అలాగే అనుకున్నాను, కానీ చాలా భయంకరమైన డైలాగ్ ఉన్నాయి మేడం ఇప్పుడు ఇక్కడ. మేడం నమస్తే అండి, ఇది నా ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ. మీ ముగ్గురు కూతుర్లు అండి. అలా కాదండి బాబు, వీళ్ళిద్దరే కూతుర్లు. హోమ్ మినిస్టర్. ఈవిడ కూడా కూతుర్లో ఉండేసరికి ఒకసారి ఏం చేయమంటారండి, ఆయన ఏజ్ కి జమున గారిని పెట్టాల్సింది, కర్మకాలి ఏమని పెట్టారు. ఏం చేస్తామండి, అంతా నా కర్మ. డైరెక్టర్ గారు ఆయనకి నా మీద ప్రేమ ఉంటే అందమైన అమ్మాయిలతో జూయట్లు పెడతాడు, కాలింది అనుకోండి అదే అమ్మాయిలకి తండ్రిగా పెడుతుంటాడు నన్ను. నాన్నగారు బాగున్నారా? అదేంటి మీరు అందరికీ నాన్న ఇక్కడ? ఎందుకో తండ్రి క్యారెక్టర్ లా ఫిక్స్ అయిపోతున్నాను ఇక్కడ. అలా నాన్నగా ఫిక్స్ అవ్వద్దు. మేము మీలో ఒక రొమాంటిక్ యాంగిల్ చూడాలని అనుకుంటున్నాం. అది ఐశ్వర్య వస్తే వస్తది. విషయం తెలీదా మీకు? ఇంకా బ్రేకప్ అయిపోయింది. అవునా? ముసలానికి బ్రేకప్ అయ్యింది. కాదు నరేష్, ఆయనకి ఈ వయసుకి కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ వచ్చి బ్రేకప్ చేశారు. నీకేంట్రా పరిస్థితి? ఆయన దగ్గర అంటే వచ్చి చేశాడు. ఎవరైనా ఆ దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ బ్రేకప్ చెప్పే వెళ్తారు అందరు. వాడికి అమ్మగారిది తీసుకుంటా, తల్లి మాత్రం నేను తీసుకుంటా. అమ్మా మీరు నన్ను తిట్టండి, జనవాన్ని తిట్టండి, నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడు. ఎందుకురా? సాధు నీకు దమ్ముంటే ఏదైనా చేయరా. అంటే అదేం చేయడానిగా చేయమంటున్నావు? సో ఇంతకీ అక్కడ బ్రేకప్ జరిగింది, ఇక్కడ కొత్త ఫ్యామిలీ వచ్చింది, అంతే కదా? ఆ బ్రేకప్ జరిగింది. సో రాఘవ గారికి కొత్త పేర్ కూడా రాబోతుంది. రాఘవ్ గారు నువ్వు లవ్ లో పూర్ అనుకున్నాను, కానీ మిర్జాపూరే నిజంగా. నాకు వచ్చి ఏంటంటే సీరియల్స్ నాటకాలు అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఎగ్జాంపుల్ కి విధి సీరియల్, ఎవరైనా వచ్చి విధి వింత నాటకం అంటారు కానీ విధి వింత సినిమా అని అనరు కదా. సో అంత పిచ్చి అనమాట సీరియల్స్. సో మన వీధిలో కూడా ఎందుకంటే అన్నిసార్లు విధి 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 అని చెప్తుంటారు మీరు అలా జనాలకి. రాఘవ గారు నాటక రంగంలో ఆవిడ ఒక మహానటి, అది తెలుసా? షీ రియల్లీ డిజర్వ్స్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అరే నూకరాజ్, మన రాఘవ్ గారి కోసం గొప్పలు చెప్పు నువ్వు. నేను చెప్తా. చెప్పండి. ఆవిడ విధి చేస్తే ఈయన వీధిలో తిరుగుతున్నాడు. కానీ విధి సీరియల్ లో మాత్రం నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇంకా చెప్పండి, మీ చిన్నప్పుడు స్టార్ట్ అయింది.
నేను రాగానే ఫస్ట్ విధి సీరియల్ లో నాకు అవకాశం వచ్చింది మేడం కాంబినేషన్ లోనే, కానీ ఒక రకమైన భయం వేస్తుంది కదా. ఎలా కూర్చున్నారు సోఫా చెప్పండి. నేను వస్తాను. ఓ రాఘవారు మీరు సీరియల్ ఆర్టిస్టా? ఇదే పొజిషన్ కాదు, మనం శ్రీదేవి చేద్దాం, సీరియల్ వద్దు ఇప్పుడు. ఓకే, సో మొత్తానికి రాఘవ్ గారు సీరియల్ మీరు ఎన్ని ఎపిసోడ్లు చేశారు? యాక్చువల్గా 7 ఎపిసోడ్ కనిపించారు, ఒకటి చూసి ఆపేశారు. చూడండి, మీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అంతా ఆపేయండి. ఈ రోజు నుంచి అవన్నీ ఆపేసి ఓన్లీ మౌన పోరాటం. ఇంట్లో నా పరిస్థితి అదే అండి, మౌన పోరాటమే. ఎవరిని అసలు మాట చెప్పు. తాత నిన్ను తీసుకురమ్మన్నాడు అత్తయ్య. తాతయ్య నేను అసలు రాను. 25 years బ్యాక్ నన్ను నాటకాలు చేయొద్దు, సీరియల్ చేయొద్దు అని చెప్పేసి నన్ను బయట పంపించేశారు. అప్పటి నుంచి 25 years నుంచి ఒకే సీరియల్ నడిపిస్తూ నేను సక్సెస్ఫుల్ గా యాడేసి అందరినీ మెప్పిస్తున్నాను. మళ్ళీ మీరు అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తేనే ఆ ఇంటికి వస్తాను. ఇప్పుడు నేను క్లారిటీ చెప్తా సేమ్ మళ్ళీ. అంటే మీ నాన్నగారికి మీ నాటకాలు వేస్తుంటే ఇష్టం లేదని చెప్పి మిమ్మల్ని బయట పంపించేశారు. అవును. సో మీకు నాటకాలు వేసి మెప్పిస్తే గానీ మళ్ళీ ఇంటికి రారు. అవును. ఇది కంటెంట్. ఏమైంది నువ్వు? మీరు రిహార్సల్ చేసుకుంటున్నారు కదా, మేము వాకింగ్ చేసుకుంటున్నాం. అయితే యమునా గారు అసలు మీరు ఏ మాత్రం టెన్షన్ పడకండి. మీకు ఇష్టమైనది నాటకాలు, మేము హై క్లాస్ ఎంటర్టైనింగ్ నాటకాలు చేసి మిమ్మల్ని హ్యాపీగా చేసి మళ్ళీ మిమ్మల్ని మీ తండ్రిని కల్పిస్తాం. ఓకేనా? ఓకే. ఒక్క నిమిషం, నాన్నగారిని చూడండి, చాలా 25 years అయింది కదా. రమేష్ గారు ఫాదర్ డాటర్ అలానే చూస్తాను. అవును, అలాగే. తాతగారు మీ అమ్మాయి గారు నాకు వైద్యం చేపించరా? ఎందుకు? అదే ఈయన ఫాదర్ ఆఫ్ డాక్టర్ అన్నారు కదా. ప్రసాద్ గారు మీకు బాగా ముదిరి డాక్టర్ అనే వినిపిస్తుంది. సో యమున గారు మీకు నాటకాలు చూపించి ఎంటర్టైన్ చేసి ఖచ్చితంగా మీ తండ్రి దగ్గర మీకు రప్పిస్తాం. ఓకే, డన్. కానీ ప్రస్తుతానికి అయితే అక్కడ ఇంద్రజ గారు మీకోసం వెయిటింగ్. అమ్మో బాపు గారి బొమ్మో హే 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 ఓ నమ్మో. వర్షక్క డ్రెస్ ఎంత? ఏం డ్రెస్ కానీ ఎంత కిందకి అవ్వట్లేదురా. కొంచెం అనుకోవా, మాకు కష్టంగా ఉంది. అనియా అత్తారింటికి దారేదిలో నదియే కదా ఉండాలి, మరి యమున గారు ఉన్నారు. 2 నదులే కదరా, అందుకే ఉన్నారు. సో పెద్ద నరేష్, చిన్న నరేష్ అండ్ రామ్ ప్రసాద్ గారు రండి ఇక్కడ. సో మొత్తానికి మీ అత్తగారిని ఇంప్రెస్ చేయడానికి ఏం చేయబోతున్నారు? అందుకే కదా మిమ్మల్ని పిలిపించింది. మీరేం చెప్తే అది చేస్తాం. యమునా గారిని మెప్పించడానికి డైరెక్ట్ గా నాటకాలు వెళ్తే బాగుంటుంది. కొంచెం వార్మ్ అప్ చేద్దాం, గేమ్ ఆడదాం. ఓకే, గేమ్ ఆడదాం. మనం అందరు కలిసి కప్పుల్ రింగ్ ఆడదాం. కప్పుల్ రింగా? కప్పుల్ రింగా? కప్పుల్ రింగ్ కాదయ్యా, కపుల్స్ రింగ్. ఈ కొత్తగా ఉంది కదా? అది ఆడదాం. ఆడదాం ఆడదాం. ఓకే, సో సెట్ అప్ ప్లీజ్. రింగ్స్. రింగ్స్ అంటే ఇవ్వా? ఈ రింగ్ అనుకున్నానే, దీంతో గేమ్ ఏంటి? ఈ చిన్న రింగ్ లో ఎక్కువ మంది పట్టరు. ఇందులో పడతారు మరి, ఇందులో పడతారు మరి. అత్తని అల్లుడిని కలపాలి కదా. అవును. మన పెద్ద నరేష్ కి 2 మర్దలు ఉన్నారు. సో వాళ్ళని కలిపి ఒకే రింగ్ లో ఆట ఆడిస్తే ఎవరో ఒకరు పడతారు కదా. ఏంటి వీళ్ళు ముగ్గురు కలిపి ఒక రింగ్ లోనా? పెళ్ళైపోద్ది, అత్త ఇంటికి వచ్చేస్తుంది. ఈ గేమ్ ముగ్గురు నలుగురు ఆడకూడదా? నీకు ఇప్పటికే ఒకటి అయ్యింది, 2 పిల్లలు ఉన్నారు, నీకెందుకయ్యా? ఆ గేమ్ అర్థమైపోయింది. కపుల్స్ సెలెక్ట్ చేస్తాను. నరేష్ ఏంది? ఈ రింగ్ వేసుకొని నచ్చిన అమ్మాయి తెచ్చుకెళ్ళి వెళ్ళు. ఏయ్! అందరూ బాలేరు. ఛీ, ఛీ. ప్రియా ఉంది అక్కడ. రానన్నారు. బాగున్నానని చెప్పొస్తా. బాగుండు. మాతి భాస్కర్ మిత్రకి ఇది. ఈ ఆనందం సందర్భంలో తాతగారు ఆడుతున్నారు ఈ గేమ్. తాతగారా? ఎవరితో ఆడతారు? గేమ్ అయితే అర్థమైంది కదా. రింగ్ ని అసలు చేతులతో ముట్టుకోకుండా పైకి తీసుకొని రావాలి. ఓన్లీ బాడీ మూవ్మెంట్స్ తోనే. ఫస్ట్ 2 కపుల్స్ తో ఆడుతున్నాము. ఇటువైపు నుంచి రాఘవ్ గారు, అటువైపు నుంచి రమేష్ గారు. ఫస్ట్ సీనియర్ సిటిజన్స్ తో స్టార్ట్ చేద్దాము, రండి. సో ఫస్ట్ 2 కపుల్స్ రెడీ, మ్యూజిక్. జారు మిఠాయో నా జారు మిఠాయా, రాఘవ్ గారు ఫస్ట్. మీరు చేతులు లాగినా చాలా లేట్ గా లాగారు. డ్రెస్ ఇష్యూ అందరికీ ఉంది. ఫస్ట్ రౌండ్ లో రాఘవ్ గారు విన్నర్స్. రండి, మీరు ఫినాలే నుంచి అవుట్. చిన్న నరేష్ అండ్ భాస్కర్ గారు రండి. ఓకే, మ్యూజిక్.
కిందకి వెళ్ళింది ఎక్కడ లేపారు లేపి పైకి లేపి కిందకు పైకి రావాలి. ఏంటో భాస్కర్ అన్నది ఆ రింగు పైకి రాదు ఆయన పైకి రాడు. ఏం చేస్తున్నావురా? గేమ్ ఆడుతున్నా. ఆడాల్సింది ఈ ఆట కాదురా. గేమ్ ఆడండి మీరు, ఆడండి. నరేష్ ఇట్లా ఏం చేసావు ఇప్పుడు దాకా? నేనా గేమ్ ఆడా. నువ్వు గేమ్ ఆడినా కప్పు కొట్టలేవురా. మరి నెక్స్ట్ కపుల్ వచ్చి పెద్ద నరేష్ అండ్ రామ్ ప్రసాద్. Yes. కమ్ ఆన్ 3 2 1 మ్యూజిక్. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల చింతకు చింతల ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల కళ్ళకు రేగండ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల మందుకు మచ్చిన్న ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల పిల్ల పిల్ల. రాంప్రసాద్ గారు ఆల్ రైట్, కంగ్రాచులేషన్స్. మీరు కూర్చోవచ్చు. మాకు ఒక్క అవకాశం మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. మీకు ముగ్గురు కలిపి ఒక రింగ్ ఇస్తాను, థియేటర్ తీద్దాం. ఇది దాడి బయట చెప్తాను, ఇది దాడి బయట చెప్తాను. రెడీ 3 2 రెడీ, 1 గో. నీకు ఎవరు కావాలరా? నాకు నీలిమ గారు మేము ఇవ్వం. ఇంద్రజ మేడం, ప్లీజ్ మేడం. మేడం సరే ఓకే, ఒక్క కండిషన్. చెప్పండి మేడం. మేమందరం నిజంగా జెన్యూన్ గా నవ్వుకునేటట్టు ఒక్క పంచ్ చెప్పండి. మేడం ఆఫర్ ఇచ్చారు, ఒక పంచ్ చేసి మమ్మల్ని అందరూ నవ్విస్తే మీరు ఈ గేమ్ ఆడొచ్చు. నేను గుండు చేపించుకున్నాను అనమాట. ఓకే అడగండి. గుండు ఎందుకు చేయించుకున్నావు? జుట్టు పెరుగుతుందని. నవ్వాల్సింది జెన్యూన్ ఆడియన్స్, మీ పెయిడ్ బ్యాచ్ కాదు. హార్ట్ఫుల్ గా నవ్వారు మేడం. మీ ఓటమికి కారణం అక్కడ పక్కనున్న వాళ్ళే, చూసుకోండి. అవసరమైన చెత్తనా. శ్రీదేవి డ్రామా కంపెనీలో నెక్స్ట్ రామ్ ప్రసాద్ గారు ఏం జరగబోతుంది? ఇప్పుడుకొచ్చి చాలా ఐటమ్ సాంగ్ చూసుంటారు. ఆ. అసలు ఐటమ్ సాంగ్ చూసి ఇదేం ఐటమ్ సాంగ్ అనుకుంటారా? అవునా? అలాంటి ఐటమ్ సాంగ్ వస్తుంది ఇప్పుడు. ఐటమ్ సాంగ్ చూసి అత్తగారు ఇంటికి వస్తారా? మావి గారు నచ్చింది ఇంకో మావి గారు కన్విన్స్ చేస్తారు, అత్తయ్య గారిని మరి తీసుకురావచ్చు. అల్లుడు గారి పరిస్థితి ఏంటి? అల్లుడు గారు తక్కువ, అతను కూడా ఐటమ్ సాంగ్స్ ఇష్టం, కాకపోతే అందులో ఉన్న అమ్మాయిలు ఇష్టం అతనికి. మరి ఆ మాస్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఏంటో చూసేద్దామా? ఇంటెన్కా వస్తాడే. నా మాటే వింటారా, నా మాటే వింటారా. ఇప్పటికింకా నా వయసు నిండా 16.
सकुबाई जरा दे दो ना गरम गरम चाय ए सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్ వేసుకున్న గుమా గుమా చాయ్ యమ్మా ఫేమస్ ఇది రిలేట్ టు దుబాయ్ ఏ తీసుకున్న సలా సలా చాయ్ బే మోగిస్తది నరాలో సన్నాయ్ గుండె గుయ్యి అంటే అల్లం చాయ్ సుయ్యి అంటే బెల్లం చాయ్ కెంపంటే కరకాయ చాయ్ ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్ సలవైతే కరా చాయ్ ముసుగెడితే మొలకాడు చాయ్ నా బంగారు చేతులతో పింగారు సొగలో నీకోసం తెస్తానబ్బాయ్ వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసై మజా చేయి వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసై మజా చేయి खणक खणक कंगना झणक झणक साजना मटक मटक मल्लना सटक सटक सामना कण कण कावड़ तू राजी तेरे रंग में थाम तेरे दामन तू ले जा तेरे संग में कण कण कावड़ तू राजी तेरे रंग में मन मेरा तन मेरा धन तेरा है ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్ మీకు? శ్రీప్రియ వెరీ క్యూట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వర్ష చించేసావు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ రీతు అలా అప్పుడే మొదలు పెట్టారు, అలా చూస్తున్నప్పుడే అయిపోయినట్టు అనిపించింది. And the way you performed also very nice, but I wanted to see more actually. Kavya, I can see the growth in you and I wish all four of you, and it's really a good performance. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో మీకోసం ఒక స్పెషల్ సెగ్మెంట్ వాచ్ అండ్ ఎంజాయ్. ఓయ్ పిల్లగా ఏమోయ్ పిల్లగా అన్నప్పుడల్లా గుచ్చే పూల బాణాలు అవి తేనే సుక్కల తానాలు గుచ్చే పూల బాణాలు అవి తేనే సుక్కల తానాలు నువ్వు పిలిసే పిలుపులు తడిసేనే గుండె తలుపులు నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నీ వాడి నని పేరు పెట్టుకో నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నీ వాడి నని పేరు పెట్టుకో ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సింగవాడి చెయ్యి పట్టుకో సర ముట్టుకో సుట్టు సుట్టుకో ఈ సింగవాడి చెయ్యి పట్టుకో నువ్వు దూరం ఉన్నావంటే మోయాలేని భారాలు అవి దాటాలేని తీరాలు నూరేళ్ళు నువ్వు సోపతి లేకుంటే సింహాసి కట్టి నన్ను కొట్టుకో నన్ను తిట్టుకో నీ వాడి నని పేరు
కల్లా కాటుగా చూస్తానే నేను సూటిగా, నీ కల్లా కాటుగా చూస్తానే నేను సూటిగా, రజితో నీ కల్లా కాటుగా రజిత, రజితో చూస్తానే నేను సూటిగా రజిత. ఉన్నదిరా చిన్నదున్నదిరా అది సిక్కుడు జట్టు కిందున్నదిరా, ఉన్నదిరా చిన్నదున్నదిరా అది సిక్కుడు జట్టు కిందున్నదిరా, సిక్కుడు జట్టు కింద ఉన్నదిరా నా సిత్తమంత దారి మీదున్నదిరా, సిక్కుడు జట్టు కింద ఉన్నదిరా నా సిత్తమంత దారి మీదున్నదిరా, ఉన్నదిరా చిన్నదున్నదిరా అది సిక్కుడు జట్టు కిందున్నదిరా, ఉన్నదిరా చిన్నదున్నదిరా అది సిక్కుడు జట్టు కిందున్నదిరా. చీరెట్ల కట్టింది దాని సోపు దాని చీరాసింగుల మీద నా మనసు, చీరెట్ల కట్టింది దాని సోపు దాని చీరాసింగుల మీద నా మనసు, చీరెట్ల కట్టింది దాని సోపు దాని చీరాసింగుల మీద నా మనసు, చీరెట్ల కట్టింది దాని సోపు దాని చీరాసింగుల మీద నా మనసు. ఉన్నదిరా చిన్నదున్నదిరా అది సిక్కుడు జట్టు కిందున్నదిరా, ఉన్నదిరా చిన్నదున్నదిరా అది సిక్కుడు జట్టు కిందున్నదిరా. రైకెట్ల దొడిగింది దాని సోపు దాని రైకాముడి మీద నా మనసు, రైకెట్ల దొడిగింది దాని సోపు దాని రైకాముడి మీద నా మనసు, రైకెట్ల దొడిగింది దాని సోపు దాని రైకాముడి మీద నా మనసు, రైకెట్ల దొడిగింది దాని సోపు దాని రైకాముడి మీద నా మనసు. ఉన్నదిరా చిన్నదున్నదిరా అది సిక్కుడు జట్టు కిందున్నదిరా, ఉన్నదిరా చిన్నదున్నదిరా అది సిక్కుడు జట్టు కిందున్నదిరా. ఎవలాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం, కొండగట్టు అంజన్న స్వామిని మొక్కిననే నీకు రావద్దు కట్టం, సిటికేద్దే మొయ్యటి పానానికి ప్రేమ సిక్కులు పెట్టిన వేందే, బండ తీరు గుండెట్టి నా గుండెకు ఇన్ని బాధలు పెడుతున్న వేందే, ఆ దేవుని మీద మన్ను వయ్యా నీ ప్రేమకు బాకి లేదేందే, పువ్వ తింటే పోతలేదే నీ మీదే పానమాయే, పిల్ల నీ తోడు లేకపాయే నాకు సవన్న రాకపాయే, ఎందుకే పిల్ల నా మీద కోపం, గుండె కోసి చూడు నీ రూపం, ఎందుకే పిల్ల నా మీద కోపం, నువ్వే కదనే నా లోకం, ఎందుకే పిల్ల నా మీద కోపం, ఏ జన్మల చేసిన పాపం, నా గుండెల దాగున్న ఈ బాధను నేనెవ్వలితోని చెప్పుకోనే, ఆ దేవుని మీద మన్ను వయ్యా నీ ప్రేమకు మాకి లేదేందే, పువ్వ తింటే పోతలేదే నీ మీదే పాడమాయే, పిల్ల నీ తోడు లేకపాయే నాకు సవన్న రాకపాయే, ఎవడాడ రాజన్న దేవుణ్ణి అడుగే నీ మీదున్న ఇట్టం, కొండగట్టు అంజన్న స్వామిని మొక్కిననే నీకు రావద్దు కట్టం. నువ్వు ఎట్లున్నావో ఇంటి కాడా నేను రాలేనే నిన్ను చూడా, నువ్వెట్లున్నావో ఇంటి కాడా నేను రాలేనే నిన్ను చూడా, నేనున్నది బాడరు కాడా చచ్చిపోయిన తెరువలే జాడా. నా పానం పోతున్నది ఇంట్లో చీకటి అవుతున్నది, అన్నాన్ని పెట్టేటి రైతన్నకే ఆకలితో సాగు వచ్చినట్టు, భరతమాత తల్లి కోసమంటూ కొట్లాడుతూ పారమిచ్చినట్టు నిలిసిపోతానే మీ గుండెలా, కలిసిపోతున్న ఈ మట్టిలా, చల్లగుండే నువ్వక్కడా చచ్చిపోతున్నా నేనిక్కడా.
దట్ వాస్ బ్యూటిఫుల్ హనుమంత్ గారు. ఎందుకంటే ఈ షో యాంకరింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ది అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజర్ నాకు ఇక్కడ వచ్చిన తర్వాత విత్ రిగార్డ్ టు ఫోక్ సాంగ్స్ చూసిన తర్వాత వినిన తర్వాత నేను కూడా యూట్యూబ్ లో వీళ్ళని ఫాలో అవుతున్నాను, వీళ్ళ పాటలు వింటున్నాను. సో నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మా ఆడియన్స్ కూడా ఈ ఫ్రెష్ టాలెంట్, ఈ కొత్త టాలెంట్, ఇట్లాంటి ఫోక్ సాంగ్స్ ని విని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ విదేవి డ్రామా కంపెనీ. సో నా ఓవర్ టు యూ జడ్జెస్. ఇంద్రజ గారు, నేను ఎలా కనెక్ట్ అయ్యాను, మీరు కూడా అలానే కనెక్ట్ అయ్యారు అనుకుంటున్నా. హనుమంత్ యాదవ్ గారు, మేడం, యూ హ్యావ్ 2 స్పెషల్ క్వాలిటీస్. 1, మీ వాయిస్ బేస్ లో పాడినప్పుడు ఎంత బ్రైట్ గా, ఓపెన్ గా, ఒరిజినల్ గా ఉందో, హై పిచ్ వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంది. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. యమునా మ్యామ్, చాలా బాగా పాడుతున్నారు. కీప్ ఇట్ అప్. నిజంగా మీకు మంచి ఫ్యూచర్ ఉందండి. మరి రామప్రసాద్ గారు, ఈ మ్యూజికల్ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? యూట్యూబ్ లో భయ్యా సాంగ్స్ అప్పుడే విన్నాను. నీ ఏదో పిల్ల సాంగ్ ఉంది కదా, ఆ భాస్కర్ ఆల్మోస్ట్ 1.5 year రింగ్ టోన్ పెట్టుకున్నాడు. అవునా? అది పెట్టుకున్న ఇంట్లో దొరికిపోయాడు. రమేష్ గారు పర్ఫార్మెన్స్ చూసినంత వరకు మీసం కరెక్ట్ గా ఉంటుంది. కామెంట్స్ అడిగేటప్పుడు అది ఎందుకు జారిపోతుంటది? అంటే శ్రీదేవి ఖర్చు కూడా ఇటు కామెంట్ చేస్తలేడని అలా మేనేజ్ చేద్దాం. మీకు ఎలా అనిపించింది హనుమంత్ గారి పర్ఫార్మెన్స్? యాక్చువల్లీ నాది గోదావరి కానీ దీనికి ఎందుకో రీజన్ చెప్తా. కరీంనగర్, వరంగల్ నుంచి ఎక్కువ జానపదాల సాంగ్స్ వస్తాయి. కరీంనగర్ పేరు మారిపోయి భూపాలపల్లి అయింది, తెలుసా? అదే అండి, బేసికల్ గా బెల్లంపల్లి, మంచిరాలు, గోదావరి కానీ ఈ ఏరియా నుంచి, వరంగల్ నుంచి ఎక్కువ జానపద కళాకారులు నాలాంటి యాక్టర్స్ చాలా మంది వచ్చారు. రమేష్ గారు, మీరు మాట్లాడటం మీ మీసకు కూడా నచ్చలేదు. మేడం మీసత్ చేసి మాట్లాడతా. బ్రదర్ చంపేశాడు అల్లి. రష్మి గారు, చెప్పండి. నిజంగా హనుమంత్ యాదవ్ గారు చాలా బాగా పాడారు. అలాగే మన పృథ్వీ గురించి, వీడి గురించి, నరేష్ గురించి డెడికేట్ చేస్తూ కూడా ఒక పాట పాడారు. విన్నారా మీరు? ఏ పాట? ఉన్నదిరా చిన్నదున్నదిరా, అది చిక్కుడు చెట్టు కిందున్నదిరా. ఈ పాటలకి లిరిక్స్ రాసిన వాళ్ళు ఎవరు? రజిత ఉన్నదిరా చిన్నది సాంగ్స్ నేను రాశాను. ఏమో పిల్లగా పాట మాటల తిరుపతి గారు రాశారు. ఆర్మీ సాంగ్ వచ్చి గను రాశాడు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ అ బ్యూటిఫుల్ సెగ్మెంట్ అండి. అండ్ మీరు మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి ఇలాంటి జోష్ఫుల్ అండ్ సోల్ఫుల్ పాటలు పాడాలి. మీ అత్తగారిని మెప్పించాలా వద్దా? నెక్స్ట్ ఏంటి? ఆల్రెడీ గేమ్ అయిపోయింది కాబట్టి మా అత్తకి నాటకం అంటే బాగా ఇష్టం కదా, అందుకని మంచి నాటకాలు వేసే ఒక మంచి కత్తి లాంటి, చాకు లాంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చాం. అమ్మాయితో మంచి పెర్ఫార్మెన్స్ చేస్తాం. సో లెట్స్ వెల్కమ్ స్పెషల్ సెగ్మెంట్. ఏమంటివి? జాతీయపు మన సోత సుతనికి ఎందు నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది శాస్త్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజం జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కొండలో పుట్టిదివు కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతనవుడు శివ సముద్రపాయ గంగా గర్భమును జనించలేదా? ఈయనదే కులము. మాతో చెప్పించురేమయ్యా. మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవేశ గోరసీ పుత్రుడు కాడా? అతడు పంచమ జాతి కన్య గరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగనిందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు మచ్చిగంద ఇందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని వదవండన మా పితామహి అంబికతో మా తండ్రిని, పెను పితామహి అంబారికతో మా పెద్ద తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరణని మీతో
నిలిచినది. కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదములకు రాచరికమా అర్హతను నిర్ణయించున్నది. ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగుందు అంగరాజ్యమునికి ఇప్పుడే ఈతని ముద్దాభిషక్తునిగా ఉంచున్నాం. సోదర దుశ్శాసన అనగనాత్మ కిరీటమును వేగముగా తిమ్ము. మావా గాంధార సార్వభౌమ సూర్యచిర మణిమయ మండిత సువర్ణ సింహాసముడు తెమ్ము. ప్రజల్లారా పుణ్య భాగీరథి నదీతో యమునందుకొనుడు. కళ్యాణ భట్టులారా మంగళ తూర్యారోములు సుస్వరంగా మ్రోగనిండు. వంగమాగదులారా కన్న మహారాజును కైవారముగా వింపుడు. పుణ్యాంగులారా ఈ రాధాసుని పాలబామల కస్తూరి తలికమును తీర్చిదిద్ది భోజన్మ సుకృత ప్రదీప సౌరభ సహజ కావచ్చ వైడూర్య ప్రభావిత్యోనికి వాంఛల్ చలరేగా వీరిగంధం విదరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత్ పరిషత్ మధ్యమున సర్వదా సదా సదా శాశ్వత ఈ కొలగంట మహాపెంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించుదా. ఆమ్లాన భావ సంభావితమైన ఈ దివ్య ప్రసన్న మాలికారాజ్యము కురుసీముని గరసీమను అలంకరించిన వారు ఎవరు? అనిమిషయామిని అతిథి సత్కార దివ్య సేవా ప్రభావం అవునా? ఏమా సుమధర సుస్వరము కాకలి కలకంటి కంటి కూకు కారసుదిహిత దివ్య సుర కామిని కామిని యొక్క సుస్వాగతం అవునా? సౌభాగు 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 సౌభాగు. అవురా ఇది శాస్త్ర విజ్ఞాన ప్రభావమా? అయ్యారే భ్రమ, ఇది మా భ్రమ. కించిత్ మధుపానాసక్తమైన మా చిత్త భ్రమ. బలా సముచిత సత్కార స్వీకార సంతృప్తాంశుడులకు ఈ కురుబు కాంతని సంభావన సంభాషణ భోషణములచే ఈ సభా భవనము ధన్యము ధన్యము. అకుంచిత నిర్మాణ చాతురి దురీడవగో మై బ్రహ్మ నీ స్వల్ప చాతురీయ మధురిమ ఆ బ్రహ్మ గాని విశ్వ బ్రహ్మ గాని లేదు లేదు లేదు. లేవచ్చును లేకపోవచ్చును కానీ ఆ పాండవ హతుకులకు ఎట్టి పరిషత్తు లభించుట మాత్రము మానధరమైన మా బోట్లకు దుస్సాహము. విశ్వ విశ్వంబరావడిత శాస్త్ర మహేశ్వరి మహేశ్వరులు కావచ్చు. అఖిల దీన సాగర వారి దగ్గర బృహృత ఆనంద ముక్తామణి తమ్ములు మాకుండన ఉండవచ్చు. సాగర మేఘ అసతీకర గరణం మరించి సార్వభౌమత్వం పొందవచ్చు. కానీ ఇట్టి సభాభవనం మాకు లేకపోవుట మోపలేని లోపం. చతుర్కృతాపచారము కంటే శత్రు వైభవం శక్తివంతుల హృదయములకు దావాల సదృశం. ఇక మేమిన్నుండరాదు. ఏమి నిరాగార బదట్టుగా నాకు ఈ కవాట గంటనమా? పరులెవరూ లేరు కదా, మా ఈ పొంగపోడ పరికంపం లేదు కదా. హిస్సి ఈ మైసవా భవనం మాకు విడిది పట్టుగా పెట్టుట నిస్సందేహముగా ఆ పాండవ హతుకులు మమ్మ అవమానించుటకే. ఏమి సభాభవన గర్భమున సుందర జలచర సంతి అయిన జలాశయమా? అంతయు మాయామోహితముగా ఉన్నదే. ఇది అట్టిదియే. పంచాలి పంచ బతుక ఏమే ఏమే నీ ఉన్మత్త వీడాటాసము ఎంత
రామారాశి చంద్రాక సుధాకర వరవంశమోత్పన్నమోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య దారులే ఉంటున్నాయి. నిజ భుజ వీర ప్రకంపిత చతుర్దశ భూవన సూరవరై నిలకవు శత సోదరులకు అగ్రజనున్నాయి. పరమేశ్వర పాదాభిరత పరశురామ సగ్రు ప్రాప్త శస్త్రాస్త్ర విద్యా పారయుండైన రాధయ్యని మిత్రుండనై మాడితరుడనై మనుగుడు సాగించి నన్ను చూసి ఒక్క ఆడది పరిచారిక పరువుతాయి పగలబడి నవ్వుటయా తన పతులతో తుల్లిడు నన్ను బావగా సంభావింపక సన్మానింపక గృహిణి ధర్మ పరిచ్ఛత్తై లజ్జా విముక్తై ఆ బందకి ఎట్ట ఎదురియాల గేలి సేవలే. అవునులే ఆ వయసు మారడు బామ్మకి ఎక్కేమి సిగ్గేమి వంతు వంతున మగడి ముందక మగల్ని వచ్చరిపోయేంత మన నచ్చిన కనిపించదో పచ్చి పచ్చి వైభవం తెలంచు వాలి గేలి చేసిన మాత్రమున నేనేలా కటకట పడవలే. ఊరకొక్క ఉచితానుచిత జ్ఞానముతో మోరతి గోతలునా అని సరిపెట్టుకుందరా ఈ లోకం ముయ్యముగుడుందరా అయినను వియాసములు సాగించి యాగమని తెలిసి నేనేళ్ళు రావలే ఉచితని పో దివ్యాత్మ శోభితమైన సర్వత్ర సంక్షోభితమైన ఆ మైసభావనం మాకేళ్ళ విడిది కావలే అయినది పో అందు విచిత్ర లావణ్య రాహులలో ఈదిరాడ పిచ్చ మాకేళ్ళ కలగవలే కలిగినది పో సజీవ జలజల సంతాన విధానములకు ఆలవాలమకు ఆ జలాశయములు మేమేళ్ళ కాలం మోపలే మోపుతిని పో సకల రాజన్ని కోటి చెప్తా రత్న ప్రభాజితమగు మా పాద పద్మము ఏలా బ్రహ్మందవలే ఎట్ట సమమునికే ఆ పరిచారిక పరువుతై ఆ పాతికి పాంచాలి ఏల రావలే వీక్షించవలే పరిహాసించవలే. ఆ హతవిధి ఆ జన్మ శత్రువులే అని అనుమానించుచునే ఆరాధించిన మమ్ము అవమాన బడమాన జ్వాలను దట్టమునిచ్చును మామ విముక్కుని సముక్కుని చేసి మమ్ముడికి విజయం చేయించిన నీ విజ్ఞాన విశేష విభాధిక్యములు ఏవైనవి మామ పాంచాలి కృతావమాన మానసుడునై మానాతిమాన వంచితుడునై మర్యాదాత్రికముగా మనుటయా పరిహాసమైన పాత బతుకు పలేక మరణించుటయా ఆడదానిపై పగ సాధింపలేక అసుపరిత్యాగం గావించినాడన్న అపఖ్యాతి యాపై వేరొకటియా ఏదే కర్తవ్యము మనుటయా మరణించుటయా ఏదే కర్తవ్యము. How old are you? 7 years old. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇవాళ వరకు ఇది బెస్ట్ సెగ్మెంట్ అని అనొచ్చు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. Oh my God, she's so cute. మీ పర్ఫార్మెన్స్ లో మరి మా జడ్జెస్ కి ఎలా అనిపించింది? నిజంగా వండర్ఫుల్. అసలు మాటలు లేవు అసలు. అంటే డైలాగ్ గుర్తు పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే ఆ వేరియేషన్స్ ఉన్నాయి కదా, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ వేరియేషన్ డైలాగ్స్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ మూమెంట్ ఎక్కడ మనం ఇంత అప్లాజ్ ఇస్తున్నా అంత ఇచ్చేసి నాకు డిస్టర్బ్ అవ్వకుండా ఒక్క డైలాగ్ కూడా మిస్ అవ్వకుండా ప్రొనౌన్సియేషన్ పర్ఫెక్ట్ గా ఇవ్వడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈరోజు నిజంగా నేను శ్రీదేవి డ్రామా కంపెనీ రావడం నిజంగా నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. సీరియస్లీ ఇంత టాలెంటెడ్ అమ్మాయి ఇలా తీసుకొచ్చి ఇలా చేయించడం అనేది నిజంగా సూపర్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. ఇంద్రజ గారు మ్యామ్ అయితే ఐ థాట్ సో. మీ అమ్మ నాన్న ఎంత పొంగిపోయారో గాని. సో ఇది పేరెంట్స్ వచ్చారా? ప్లీజ్ కమ్. అసలు ఇప్పుడు చూడండి, ఆయన కళ్ళలో నీళ్లు తిరుగుతుంది కదా. You are really truly a child prodigy ra. And ఇంత బాగా ట్రైన్ చేసినందుకు ముందు ఈయనకి ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్.
మోస్ట్ ఇంపార్టెంట్లీ సార్, సోహినీలో ఈ టాలెంట్ ఉందనేది ఎప్పుడు మీకు తెలిసింది? 4 years అప్పుడు తనకు చేస్తే 4 years లోనే ఈ డైలాగ్ చెప్పేసింది. మీ అందరి ఆశీర్వాదంతో ఆ అమ్మాయికి ఇంకా కూడా మంచి భవిష్యత్తు ఇస్తారని ఈ వేదిక పూర్వకంగా మీ అందరిని వేడుకుంటున్నాను. ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నావు? ఐఏఎస్. ఈ మెమరీ పవర్ కి అది పర్ఫెక్ట్, ఖచ్చితంగా అవుతావు. గాడ్ బ్లెస్ యూ స్వీట్ హార్ట్, గాడ్ బ్లెస్ యూ. సార్ రామ్ ప్రసాద్ గారు, బద్రి నాకు ఆల్మోస్ట్ 10 years బ్యాక్ నుంచి పరిచయం. బద్రికి మ్యారేజ్ అయిన సంగతి కూడా నాకు తెలియదు. మధ్యలో హాయ్ పంపిస్తారు, హాయ్ బ్రో అలాగ ఉన్నామని. ఓరో సడన్ గా కరోనా టైంలో ఆ పాప వీడియో పంపించాడు. పంపించిన తర్వాత చాలా బాగా చేస్తుంది అన్నాను, మళ్ళీ వచ్చి కలిసాడు. సో అమ్మాయి టాలెంట్ కరెక్ట్ గా బయటకు వెళ్ళాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కరెక్ట్ అనుకున్నాను. అందుకనే ఒక 4 స్కిట్ 10 నిమిషాలు స్కిట్ చేయడానికి 4 చేస్తేనే కొంచెం తరబడతాం, మధ్య డైలాగ్ మర్చిపోయాను. అలాంటిది 10 నిమిషాలు తన ఒక్కతే అన్ని తన క్యారెక్టర్ చేసుకుని వెళ్ళిపోయింది. సూపర్ అమ్మని. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ బద్రి గారు. ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండి మీలాంటి పేరెంట్స్ ఉన్నంత వరకు ఇలాంటి టాలెంట్ మా ముందుకి వస్తూనే ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ బద్రి గారు. ఏంటి నరేష్ గారు, మీరు అట్లా పక్కన కూర్చుంటే మీ అత్తయ్య గారు ఎలా వస్తారు ఇంటికి? మీరేం చెప్పారు, మీ అత్తగారికి డ్రామాలు ఇష్టం, ఎంటర్టైన్మెంట్ ఇష్టం, మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి కదా. తుఫాన్ వచ్చే ముందు సైలెంట్ గా ఉంటది అంటారు కదా, ఆ సైలెంటే ఇదన్నమాట. ఇప్పుడు తుఫాన్ వస్తుంది, మా అత్త ఇద్దరు మరదలతో పర్ఫార్మెన్స్ చించేస్తాం చూడండి. ఆల్ రైట్, మరి ఈ తుఫాన్, ఈ పర్ఫార్మెన్స్, ఈ ఫ్యామిలీ డాన్స్ చూసేద్దామా? నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే, కట్టిందేమో నీ కోసమే, వెలిసింది నీ కోసమే, వీసం వచ్చిందేమో నీ కోసమే, వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళటా, నీకే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా, నీకే మరదలు పిల్ల ముత్తుల బొమ్ముడుతా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతా, ఆడే నా మొగుడు. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮಲ್ಲೆ ಪುಲು ಕೊಸುಕೊಚ್ಚ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగూన్ వెళ్ళి రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, అయితే పట్టుకు నీకు చెయ్యందించా. ముట్టుకున్నదే ముల్లము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. తాకిన సోకుల తామర తంపరలో, తొలి నీ గడలంటిన ముద్దుల తేనెల తుంపరలో, జత కొద్ది చంపాలా, చలి కొద్ది చంపాలా. మనసు జం కలన జం ఝుమకు ఝం 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 ఝం, తకిట జం తపన జం భజబ ఝుం 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 ఝుం. తాకిన సోకుల తామర తంపరలో. ఈ సెటప్ మొత్తం
కంప్లీట్ గా కొంచెం ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది. ఎవరో మిస్సింగ్. అసలు ఇంద్రజ గారు వచ్చి ఒక స్టెప్ వేస్తే యమున గారు తొలి తొలి మీ గడలంటిన ముద్దుల తేనెల తుంపరలో చలి కొద్ది చంపాలా. సో స్వీట్ ఆఫ్ యూ నరేష్ గారు. ఆల్ 4 songs మీరు పర్ఫామ్ చేశారు. సో స్వీట్. అండ్ అన్షు నీలిమా ఆల్సో పర్ఫార్మ్ సో వెల్ కంపారిటివ్లీ. నిజంగా ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎనర్జీ లెవెల్స్ కానీ చాలా బాగా చేశారు యమున గారు. యమున గారు మీకు ఎలా అనిపించింది? యాక్చువల్ చెప్పాలంటే నాకు శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఇలా గెస్ట్ గా వస్తారని అడగగానే వాళ్ళు సాంగ్ చేస్తారంటే నేను ఏం అడగలేదు, ఏ సాంగ్ కూడా అడగలేదు. ఐ సెడ్ ఓకే. ఎందుకంటే చాలా ప్యాషన్, డాన్స్ కానీ యాక్టింగ్ కానీ ప్యాషన్ అనమాట. సో అందుకనే ఇంత ఎనర్జీ ఎలా వస్తుంది ప్రతి ఒక్కరు అడుగుతారు కదా. నాకు ఎనర్జీ బికాస్ ఆఫ్ ప్యాషన్, పర్ఫెక్షన్. అలాగే చెప్పాలంటే నాకు నిజంగానే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇది ఇలా చేయడానికి బికాస్ ఒక మంచి హిట్ అయిన ప్రోగ్రామ్ దీంట్లో చేసి నేను చూపించాలి, ప్రూవ్ చేసుకోవాలి అంటే నేను ఎవ్రీడే ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనుకుంటున్నాను. నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ వర్క్ చేసినందుకు. అలాగే రష్మి నీ ఎనర్జీ కూడా సూపర్ అసలు. థ్యాంక్ యూ మ్యామ్. నేను వెయిట్ చేస్తున్నాను. మ్యామ్ మీ కొరియోగ్రఫర్ రాము గారు. అలాగే ఈ సాంగ్ లో పర్ఫామ్ చేసిన బాయ్స్ అందరూ కూడా స్టేజ్ మీదకి రండి ప్లీజ్. మరి అలాగే నంది అవార్డ్ విన్నర్ తాగ్బోతు రమేష్ గారు, మీకు ఈ సెగ్మెంట్ ఎలా అనిపించింది? యమున గారు, మీకు మౌన పోరాటం అనే సినిమాకు చాలా పెద్ద ఫ్యాన్ అండి నేను. మీరు చాలా సినిమాలు చేసినా అది మీకు మీకోసమే రాసి ఆ సినిమా తీసినట్టు ఉంటది ఇప్పటికి. అందులో వేరే హీరోయిన్ ని ఎవరిని ఊహించుకోలేం కూడా. అంత పెద్ద ఫ్యాన్ మేడం మీకు. మీతో ఇలా ఈ రోజు స్టేజ్ పంచుకోవడం చాలా ఆనందంగా, చాలా గర్వంగా ఉంది మేడం. థ్యాంక్ యూ నాన్నగారు. Thank you so much Naresh garu, and once again thank you so much to the entire team. Thank you. ఓకే రామ్ ప్రసాద్, మీరు ఎన్ని చేసినా ఇంప్రెస్ అవ్వట్లేదు, ఇంటికి రావట్లేదు, ఇక్కడ మొత్తం ఫెయిల్ అవుతుంది. ఏం చేస్తాం? ఇలాంటప్పుడు నడుస్తూ ఐడియాలు వస్తాయి. ఓకే నడిచి వచ్చారు, ఐడియా వచ్చిందా? దాంతో పాటు ఇప్పటికి మేము చాలా స్కిట్లు చేసాం కదా. మా అత్తగారు కూడా ఈ స్కిట్ లో ఇన్వాల్వ్ చేసాం. హలో మా అత్త, సారీ ఈవిడ అత్తగారు కూడా స్కిట్ లో ఇన్వాల్వ్ చేసాం అండి. ఎంటర్టైన్మెంట్ ఆవిడ ఫీల్ అవుద్దేమో చూద్దాం. చాలా ఇష్టం, వస్తున్నా ఇప్పుడే వచ్చేస్తున్నా. రెండండి యమున గారితో కలిసి మీరు స్కిట్ చేస్తారా? ఎస్, మీరు రెండు. మీకు ఒక డైలాగ్ లేకుండా చూస్తున్న బాధ్యత నాది. అయితే ఆ స్కిట్ ఏంటో చూసేద్దామా? ఇంద్రుడు తెల్లవారుజామున 5 గంటల కన్నా గంట ముందే లేచి అంటే 4 గంటలకి కోడిల కుక్కురుకు అని కూస్తాడు. గొంతు పోతుంది ఇంద్రుడు చాలు. గౌతముడు హెయిర్ ప్లాంటేషన్ చేపించుకుని ఆ హెయిర్ కి ఏం కాకుండా లైట్ గా హెయిర్ చెదరకుండా లేస్తాడు. టవల్ కోసం చూసి వచ్చి నూతన ప్రసాద్ గారి వాయిస్ అండ్ హెయిర్ స్టైల్ చూసి చిన్న కుళ్ళుకుని అలా వాష్రూమ్కి వెళ్తాడు. టాలెంట్ ఉంటే సరిపోదు, పొచ్చు కూడా ఉండాలి తెలుసుకున్నాడు. ఇంద్రుడు ఇదే అదునుగా పొదునుగా తన వయసుకు మించిన గటప్పు వేసుకుని అహల్య దగ్గరికి వెళ్తాడు. అమ్మో ఈవిడ అని చిన్న భయం లోపల ఉంది గాని పైకి మాత్రం చిన్న కటింగ్ ఇచ్చాడు. ఆ చిన్న కటింగ్ లో అహల్య బాగా గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత అలా భుజం కేసి చూసి ఆలోచిస్తాడు. నాన్నగారు క్వార్టర్ వేసాడా ఆఫ్ వేసాడా. సర్లే మనకి ఇచ్చిన క్యాటరింగ్ న్యాయం చేయాలని చెప్పి నాన్న అన్యాయాన్ని పట్టించుకోకుండా అహల్య మీద చెయ్యాలా వద్దా అని చెయ్యేశాడు. అహల్యని లేపాడు. అహల్య అమాయకంగా లేచి అక్కడి నుంచి ఆవిడ డైలాగ్ చెప్తాది. చూసించాలు డైలాగ్ చెప్పు. స్వామి నదికి పోలేదా? గదిలో మీరుండగా నేనెందుకు నదికి పోతాను అని బిత్తరగా బిత్తసత్తి డైలాగు ఇమిటేషన్ చేశాడు. గౌతముడు టాక్మని గదిలోంచి బయటకు వస్తాడు. చూసి షాక్ అవుతాడు. ఏంటి నాకు అప్పుడే ఇంత బొచ్చొచ్చిందా
డాక్టర్ గొప్పోడు, నా హెయిర్ బాగుందని చెప్పి ముందుకెళ్తాడు. అక్కడ ఇంద్రుడిని చూసి ఇంద్ర సినిమాలో వినల్లా ఫీల్ అవుతాడు. ఇక్కడి నుంచి వాళ్ళే చేస్తారు. ఇంతలోనే ఆ గౌతముడు తన కామెడీ ఎక్కడ డామినేట్ చేస్తాడని చెప్పి కొట్టడం మొదలు పెట్టాడు. కరెక్ట్ గా 74వ ఎపిసోడ్ లో చేసిన ఇమిటేషన్ మళ్ళీ రిపీట్ చేస్తాడు ఇంద్రుడు అలియాస్ నరేష్. క్యారెక్టర్ చేంజ్. మళ్ళీ తెల్లవారుజామున 5 గంటలకే ఇంద్రుడు లేచి ప్లాంటేషన్ అనవసరంగా చేపించుకున్నానా, తల మొత్తం నొప్పిగా ఉంది, కాదా ఇంద్రుడు డిప్రెషన్ లో ఉండి సరే ఇలా కాదు ఏదన్నా చెయ్యాలని మిమిక్రీ నేర్చుకుందామని కోడి వాయిస్ గౌతముడు యాస్టీస్ 9 ఏళ్ళుగా చేస్తున్న యాక్టింగ్ రిపీట్ చేశాడు. లేచి అదే ఆవిలింత అదే వింత అబ్బా నీ అబ్బా వేస్తాడు కోటరు అనుకుంటూ బయటకు వచ్చి ఆ టవల్ తీసుకున్నాడు. అలా యాస్టీస్ గా వాష్రూమ్ కి వెళ్ళిపోయాడు. కానీ ఇదే అదునుగా పొదునుగా ప్లాంటేషన్ రాజా అహల్య దగ్గరికి వెళ్ళాడు. గౌతముడు ఇంద్రుడా ఇంద్రుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎలా చేస్తాడో యాస్టీస్ అలాగే ఆయన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఏం చెయ్యరు కదా. అదే ఏం చేయడం చెప్తున్నానమ్మా. అదే అదునుగా పొదునుగా చూసి అహల్య భుజాన్ని తట్టుదామని ప్రయత్నించాడు. వాష్రూమ్ డోర్ తీసుకుని గౌతముడు షాక్ అయ్యి మిల్క్ షేక్ అయ్యాడు. ఏదన్నా చెయ్యాలని చెప్పి కోపంగా ముందుకెళ్ళాడు. అంతే గౌతముడు టక్ మన లేచాడు. ఆ హెయిర్ కే చూశాడు. నాకు లేని హెయిర్ నీకుందా, ఇక్కడి నుంచి పేమెంట్ న్యాయం చేస్తారు. ఏం చేస్తున్నావురా? నేనేం చేయడం ఏంట్రా, అంత అందమైన భార్య ఇంటోలేసి తానకి వెళ్తావరా? రూమ్ లోకి ఎవడొస్తున్నాడు చూసుకోవాలా? ఆడో లాగు, నేనో లాగు, నువ్వో లాగు, చూస్తావేంట్రా? అర్థమైందా? ఇంకోసారి భార్యని ఒంటరి గురించి వెళ్ళకూడదు. అర్థమైందని మిర్రర్ అయిందని పర్ఫార్మెన్స్ చేశాడు భట్టాచారి. ఆ క్యారెక్టర్ చేసినా కొడుతున్నారు, ఈ క్యారెక్టర్ చేసినా కొడుతున్నారు. నువ్వు శ్రీదేవిలో ఉంటేనే కొడతారు. సరే ఈ క్యారెక్టర్ చేస్తాను, ఎవరు నన్ను కొట్టలేడు. మేడం మీరు వెళ్ళిపోండి. ఇంద్రుడు క్యారెక్టర్ భాస్కర్ గారు దిగారు. ఇంద్రుడు తెల్లవారుజామునే 3 గంటలకే లేచి 5,000 ఈవెంట్లు, 3,000 ఈవెంట్లు, పెద్ద మనిషి ఫంక్షన్లు. మొన్న ఒకడు ఫోన్ చేసి వాళ్ళ కూతురు పెద్ద మనిషి అయింది, 3,000కి ఈవెంట్ చేయమని అడుగుతున్నాడు. మీరు షాక్ తిన్నారు కదా, 3,000 అని. అరవాలి కరవాలని చెప్పి ఇంద్రుడు మిమిక్రీ చేశాడు. కోడి వాయిస్ తను తప్పు తెలుసుకున్నాడు. బయట ఛానల్స్ కి వెళ్ళి ఇమిటేషన్ చేయకూడదని గౌతముడు అలా ఆవిలిస్తూ అమ్మో ఇడు వాయిస్ బాగా చేస్తున్నాడు, ఇడికి ఎక్కడ పేరు వచ్చేదో చిన్న భయం కూడా ఉంది. ఆ షాక్ లో అలా లేచి అలా ముందుకు వచ్చాడు. ఆ టవల్ తీసుకుని తులుపుకున్నాడు. అలా వాష్రూమ్కి వెళ్ళాడు. ఇదే అదునుగా పొదునుగా ఇంద్రుడు ముందుకొచ్చి ఆ బెడ్ దగ్గర ఇది ఈవెంట్ అనుకుని ఒక ఈవెంట్ చేశాడు. అహల్యని చూశాడు, దగ్గరికి వెళ్ళాడు. అరే ఆహా ఇంత అందం, ఇంత సౌందర్యం నేనెప్పుడూ చూడలేదే. ఆహా ఎలాగన్నా ఏదన్నా చెయ్యాలని చిన్న నిర్ణయం తీసుకున్నాడు. అంతే ఆ టీషర్ట్ అలా పైకి లేపాడు. అంతే ఇంద్రుడు తన కళ్ళల్లో 5వ ఫ్యామిలీని ఊహించుకున్నాడు. ఇది ఎలాగన్నా నాకే దక్కాలి అని చెప్పి చెయ్యేశాడు. అంతే ఎమ్మటనే వాష్రూమ్ లో ఉన్న స్వామి నదికి పోయా తప్పు లేదని మళ్ళీ తిరిగి వచ్చా. మధ్యలో మీరుండగా నదికి ఎలా నేర్చుకుంటావో. ఇంట్లో నువ్వు ఉంటుండగా నదికి ఎలా వెళ్తాను, అందుకే వచ్చేసా. నన్ను
ఉక్కిరి బిక్కిరి చేయకండి. అయ్యో అయ్యో. ఇంద్రుడు అహల్య ఇంట్లో కన్నా ఓయో ఓయో లో ఉన్నట్టే బిహేవ్ చేస్తున్నారు. ఏరా ఇక్కడ ఏం చేస్తున్నావు? పతి వచ్చారా? నాకేం తెలియదండి, తండ్రమంటూనే వచ్చా. ఏమే ఆగండి, వాడిని కొట్టరా. వాణ్ణి కొట్టం కాదు, తప్పు చేసింది నువ్వు, తీసుకొచ్చింది నువ్వు. కొట్టండి. మొగుడుతున్నాడు చూసి. అందులో చేసిన కొడుతున్నాడు, ఇందులో చేసిన కొడుతున్నాడు, ఇక్కడ చేసిన కొడుతున్నాడు. నేను ప్రేక్షకుణ్ణి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఇప్పుడు ఇంద్రుడు శుగురుడు తెల్లవారుజామునే 5 గంటలకే లెగిసి ఫస్ట్ షుగర్ టాబ్లెట్ వేసుకున్నాడు. అప్పుడు ఎమ్మన్నే షుగర్ కిట్ తీసి ఒక సూదితో పొడుచుకుని టెస్ట్ చేసుకున్నాడు. 450 ఉంది. షాక్ ఏం అవ్వలేదు, నవ్వుకున్నాడు. మొన్న 500 వచ్చింది కదా, ఇవాళ 50 తగ్గింది అని. వీడు ఎంత గొప్ప యాక్టర్ అంటే కాంతరా అని చెప్పి శివపుత్రుడు చేసి అందరినీ నమ్మించాడు. గౌతముడు అప్పుడే లేచి పక్కనున్న అహల్యని చూశాడు. ఇదేంటి అయిపోయింది, షాక్ లో ఉన్నాడు. ఇది ఫుడ్ మొత్తం ఇదే తినేస్తుందా నాకు పెట్టకుండా షాక్ లో మళ్ళీ లేచాడు. తల మీద చేయి పెట్టుకున్నాడు. అబ్బా ప్లాంటేషన్. అలా లేచి ముందుకొచ్చాడు. అలా వితౌట్ డైలాగ్ ఆర్టిస్ట్ ఒక టవల్ పట్టుకుంటే టక్మన్ టవల్ తీసుకున్నాడు. మళ్ళీ అది వేసుకుని యాసిస్ లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడే తనలో ఉన్న షుగర్ కణాలు ఒక్కొక్కటిగా లేచి అలా దగ్గరికి వెళ్ళి భాస్కర్ గారిని చూడగానే ఇంద్రుడు గౌతముని పిలిచాడు. అమ్మ చెప్పినట్టుగా యాసిడ్ గా జరిగింది. యువర్ పెళ్ళం ఈస్ వెరీ స్లీపింగ్ అబ్బా. పెళ్ళం కాదు, ఇక్కడ నా పెళ్ళం ఉంది, నువ్వు వచ్చావు నేను వచ్చాం. ఆడియన్ అక్కడ కూర్చున్నాడు, ఏం చేస్తున్నాడు అక్కడ? ఎంటర్టైన్మెంట్ పొందుతున్నాడు. ఆయన తీసుకొని రండి. నేను ప్రేక్షకుణ్ణి. నువ్వు ప్రేక్షకుడు అయినా సరే ఆడదానికి అన్ని అడ్డుకోవాలి కదరా. కార్డు పడుకున్నప్పుడు పరాయి మగాడు వచ్చినప్పుడు చెప్పాలిగా. ఎందుకు చెప్పలేదు? నవ్వు వస్తున్న సిగ్మెంట్ లో భాస్కర్ అని ఏలు పెట్టి కొంచెం నవ్వులు పాలయ్యా. ఫస్ట్ ఈ స్కిట్ లో పార్టిసిపేట్ చేసిన యమునా గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. మ్యామ్, ఎలా అనిపించింది ఈ స్కిట్ అండ్ అందులో పార్టిసిపేషన్? చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు ఇలా చేస్తుంటే. బట్ అల్టిమేట్ చాలా డైలాగ్స్ మాత్రం ఆయన చెప్తుంటే ఫుల్ నవ్వు వస్తూనే ఉంది నాకు. ఎందుకంటే ఆ స్కిట్ లో అనేది ఒక నేచురల్ గా రాశారు. డైలాగ్స్ అంతా అప్పటికప్పుడు స్పాంటినిటీ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు కదా, అది చాలా నచ్చింది నాకు. సూపర్. మన శ్రీదేవిలో ఆన్ ద స్పాట్ ఏమేం చేయాలంటే మన నరేష్ బాగా చేస్తారు మేడం. ఇంద్రజ గారు, అసలు వీళ్ళ దగ్గర నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయం కదా, ఎలా కుదిరింది? ఎలా? ప్రసాద్ గారు ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, మేమందరం కళ్ళమ్మడ నీళ్లు తిరిగేలా నవ్వాము. ఇంతగా మమ్మల్నే కాకుండా ఆడియన్స్ ని, ప్రతి ఒక్కరిని, ఎన్నో విషయాలు మనసులో ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అవన్నీ మర్చిపోయి కాసేపుకి అలా నవ్వుకున్నాం చూడండి. ఈ నవ్వులన్నీ బ్లెస్సింగ్స్ గా మారి మీకు పూర్తిగా నయమయ్యి మీరు కూడా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. రామప్రసాద్ గారు, మీరేమంటారు మీ పర్ఫార్మెన్స్ గురించి? ఏం చేయలేదంట కదా? నేను ఫస్ట్ బేస్ అయిపోయింది ప్రసాద్ మీద, ఎందుకంటే ఆన్ ద స్పాట్ మాట్లాడాలంటే అక్కడ క్యారెక్టర్ వాడికి నూతన్ ప్రసాద్ గారు వాయిస్ ఇటు బాగా చేస్తాడు. సో బాబు నువ్వే తగులుకో, నీకేం గంట చేసుకుంటే ఆడు మరి పర్సనల్ గా అన్నింటికి వెళ్ళిపోయాడు. ఇంకా మరి మన హైలీ టాలెంటెడ్, ఇప్పటి వరకు మీసాలు కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి తొందరగా మాట్లాడండి. నేను టీవీలో కృష్ణ భగవాన్ ఎవరన్నా ఉన్నారంటే అది పంచప్రసాదే. వీడు ఎంత టాలెంటెడ్ అంటే ఈ స్క్రిప్ట్ రాయలేదు, ఎందుకంటే నిన్న నేను ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు నాకు తెలుస్తుంది కదా. నేను ఇన్ని రోజులు శ్రీదేవి వచ్చినా గానీ ఈ స్కిట్ కి అయితే జెన్యున్ గా బాగా ఎంజాయ్ చేసిన. అది ఓన్లీ పంచప్రసాద్ నీ వల్ల. ఇంకా ఉందా? అయిపోయింది, అందుకే పాటేశారు. బట్ మొత్తానికి దిస్ వాజ్ an out and out outstanding hilarious skit guys.
అండ్ హైలీ టాలెంటెడ్ రమేష్ గారు థ్యాంక్ యూ అండి. సీనియర్ ఆర్టిస్ట్ కి జూనియర్ ఆర్టిస్ట్ కి తేడా తెలియదు నీకు? నాటకాలు వేసుకున్నాడు నీకు నా కూతురు కావాల్సి వచ్చిందరా? అప్పట్లో మా అత్త చేయబట్టుకుని తీసుకెళ్ళినప్పుడు ఈ నాటకం గుర్తు రాలేదా? ఇప్పుడు నేను నాటకాలు వేస్తుంటే నీ కూతురు నన్ను ఇవ్వడానికి ఆలోచిస్తున్నావా? నువ్వు చేస్తే నాటకం, నేను చేస్తే డ్రామానా? అసలు ఎవర్రా నువ్వు? 25 ఏళ్ల క్రితం నువ్వు ఎవరు చేయితో పట్టుకొని బయటికి వెళ్ళావో వాళ్ళ అల్లుణ్ణి. ఇప్పటికీ మేము సంపాదించే రూపాయిలో ₹10 నీకోసమే ఉంచుతాం. కంటింగ్ కనిపించిన పర్ఫార్మెన్స్ తో, తెలియని ఎక్స్ప్రెషన్ తో నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కాక పిచ్చెక్కిపోతుంది అత్త. మీకు విషయం తెలుసా అత్త? సినిమాలోకి వెళ్తేనేమో సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు ఏంటంటారు, సీరియల్కి వెళ్తుంటే సినిమాలోకి వెళ్ళట్లేదు అని అంటారు. సీరియల్కి వెళ్ళాలో సినిమాకి వెళ్ళాలో తెలియక పిచ్చెక్కిపోయి శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చానత్త. మీకోసం ఆ ముసలిగుండె డైలాగ్ కూడా లేకుండా అలాగే కూర్చొని ఉందత్త. ఎక్కడ తగ్గాలో కాదండి, ఎక్కడ నెగ్గాలో. ప్లీజ్ అత్త, మా ప్రేమను అర్థం చేసుకో అత్త, ప్లీజ్. నాడేలాగది ఎదురు నాన్న కొడుకు నాలుడు పడుకోవాలి. ఎన్నిసార్లు మీకు కార్ డోర్ తీసాడు, ఒక్కసారి అతనే రూమ్ డోర్ తీలేరా? రండి. నీకోసం ఊడిపోతున్న మీసాన్ని అతికించుకుంటూ ఇన్ని రోజులు బతికాడు. అత్త తాత నాన్నగారు నువ్వు ఇంకా బతికే ఉన్నావు అమ్మా. నేను తన కోసమే బతుకున్నా, నా కోసం కూతురు బతుకుంది. అత్తయ్య ఆశీర్వదించండి అత్తయ్య. కొడుకు కూడా అయిపోయాడు. ఓకే అత్త ఒక్కసారి తాత నాన్న అని పిలువమ్మా. సింహం వచ్చిందమ్మా. ద డెవిల్ ఇస్ బ్యాక్. నాన్న ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. కాదు, ఇంతసేపు కూర్చోపెట్టినందుకు ఫీల్ అయ్యారే, ఇచ్చిన 2 డైలాగులు సరిగా చెప్పారా మీరు? కాదండి, నేను కావాలని డ్రామా చేస్తున్నాండి. ఒక్క నిమిషం ఇదంతా జరిగింది ఎవరి వల్ల? శ్రీదేవి డ్రామా కంపెనీ వల్ల. మమ్మల్ని పక్కన పెట్టి మీరు స్కిట్లు చేసుకోవడం ఏంటి? అండ్ మా రష్మి డార్లింగ్ వేసిన ప్లాన్ ఇదంతా. నువ్వేంటి మధ్యలో వచ్చావు? నేనే పవన్ కళ్యాణ్. అయితే ఆయన దగ్గర అడగమ్మా. నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలి? మీరే కదా పవన్ కళ్యాణ్. నేను పవన్ కళ్యాణ్ అని చెప్పాను కానీ అత్తారంటది కాదు. గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్. సో అందుకే పేమెంట్ అత్తరంటి దారిలో పవన్ కళ్యాణ్ అడగండి. సరే, మీకు ఇప్పుడు కావాల్సిన పేమెంట్ కదా. పెళ్లిగా నరేష్ కి ఇంకొక మరదలు ఉంది నాకు, తను అప్పచెప్పేస్తా. దానికి మాకు సంబంధం ఏంటి? పేమెంట్ అడిగారు కదా, మీ శ్రీదేవి డ్రామా కంపెనీ కదా ఇతను. ఈ దరిద్రాన్ని చూడడానికి మాకు అసలు పేమెంటే అవసరంలా. అందరూ హ్యాపీ అయిపోయారు కాబట్టి ఫినిషింగ్ ఇచ్చేద్దాం. తీసుకోండి లిప్పు. హలో ఏంటి ఫ్యామిలీ కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ నెగ్లెక్ట్ చేస్తారు. ఫినిషింగ్ మేము ఇస్తాం. ఇంద్రజ గారు రండి. ఇది మన ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంటర్టైన్మెంట్. మరి ఈ వారం చెక్ ఎవరికి ఇవ్వబోతున్నాము? ఈ ఎంటైర్ ఎపిసోడ్ ని ఒక పిల్లర్ లా నిలబడి కాపాడిన ఒకరికి, కూర్చొని కాపాడిన ఇంకొకరికి, తాగుబోతు రమేష్ గారు అండ్ పంచ్ ప్రసాద్ గారు. సో మన హైలీ టాలెంటెడ్ రమేష్ గారు అలాగే పంచ్ ప్రసాద్ గారు గెలుచుకున్నారు 25,000 రూపీస్. సండే స్పెషల్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ని చూసి ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే హ్యాపీ సండే.